హాయ్ గైస్, వెల్కమ్ టు గ్లోరీ ప్రతిభ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నాకేందో ఈ మధ్య మామిడికాయలు పిచ్చి పట్టింది. మరి సీజన్ అంతా వదిలేసి సీజన్ అంతా అయిపోయినాక అయితే మామిడికాయలు తెచ్చుకొని తింటున్నాయి చూడండి. ఏందో ఈ సీజన్లో మామిడికాయలు ఎక్కువ తినలేదు, మామిడి పండ్లు కూడా ఎక్కువ తినలేదు అని చెప్పేసి ఎప్పుడు మ్యాంగో కనబడితే అప్పుడే కొంటున్నాను. నేనైతే కోత మామిడికాయలు కొన్నట్టు 2 రోజులకి అవి అయితే మక్కినాయి మంచిగా. వర్షాలు పడుతున్నాయి కదా, మనకు పురుగులు ఉంటాయేమో అని అనుకున్నా. పురుగులు అయితే కట్ చేసి చూస్తే ఏం లేవు, మంచిగా నీట్గా ఉంది పండు. కోతి మామిడికాయలు అన్నట్టు ఇవైతే మంచిగా పండు పండినాయి కాబట్టి మొత్తం కోతి మామిడి పండు అనాలి మనము. ఇక మ్యాంగో అయితే కట్ చేసిన మంచిగా పండు పండింది. సో ముక్కలుగా ఇట్లా కట్ చేసి చూస్తే ఈ మ్యాంగో పల్పు తీస్తుంటే నాకేందో పంచపండు తీసినట్టే అనిపించింది. ఎందుకంటే పనసకాయ కూడా ఇట్లనే కట్ చేసి ఇట్లా ఇట్లా తీస్తాం కదా మనము. సో నాకు కూడా మ్యాంగో తీస్తుంటే అట్లనే అనిపించింది, పనసపండు తీస్తున్నట్టు అనిపించింది. సేమ్ ఇట్లనే తీస్తాం మనం దాన్ని కూడా. సో మొత్తానికైతే మ్యాంగోస్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి, తీయ తీయగా. నేనైతే మొత్తం సీజన్ అయిపోయాక సీజన్లో తెచ్చుకొని తింటున్నా. వర్షాలు పడుతుంటే పుల్లలు అయితే ఏం లేవు, అందుకని తినేసిన, లేకపోతే తినకపోయేదాన్ని ఖచ్చితంగా. సో అట్లా అదన్నట్టు మస్తు తీయ ఉన్నాయి. మా పాపకైతే ఇచ్చిన చూడండి ఎట్లా తింటో, చిట్టి పండ్లతో తింటుంది మా పాప అయితే. మ్యాంగోస్కి మస్తు అలవాటు అయింది, అవి చూడంగానే కొరికేసుకొని తింటూనే ఉంటుంది అన్నట్టు, అట్లా అన్నట్టు మా పాప. మా చిట్టి తల్లికి ప్రాణం ఆమె మ్యాంగోస్ అయితే. ఇక ఆమె తిన్నదంటే అంతే, ఇక ఇల్లంతా పడేస్తుంది, ఆమె డ్రెస్కి రుద్దుకుంటుంది, మళ్ళీ డ్రెస్ చేంజ్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. ఎట్లయితే ఇక పిల్లలు తింటే చాలా అనిపిస్తుంది మనకు. చిట్టి పండ్లతో మంచిగా కొరుక్కొని తింటుంది మా పాప అయితే. ఎంత ముద్దుగా కనబడుతుందో చూడండి. సో దిష్టి పెట్టకండి ముందైతే మా పాపని. చిట్టి పండ్లు, చిట్టి కళ్ళు, నా చిట్టి తల్లి అన్నమాట, బంగారు తల్లి. సో ఇదన్నట్టు సీజన్ అంతా వదిలేసి సీజన్ అంతా అయిపోయాక లాస్ట్లో కోతి మామిడికాయలు కొనుక్కొని తింటున్నా. సీజన్లో అయితే అసలు ఫ్రూట్సే తినలేదు, ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు. మా హస్బెండ్ తినలేదు, మేము తినలేదు, ఎక్కువ కొనుక్కొని కూడా తినలేదు. సో అందుకని ఇప్పుడు బండ్లు ఏడ కనబడితే ఆడ మామిడికాయలు అయితే కొంటున్నా. కానీ పురుగులు ఉన్నాయా లేదా కచ్చ అయితే కొంటున్నా, పండు మక్కిన తర్వాత తింటున్నా అన్నట్టు. సో ఇదన్నట్టు నా చిడితల్లి ఫ్రూట్ తినే వరకు 10-15 నిమిషాలు పడుతుంది. ఇక తినుడేమో కానీ డ్రెస్కి రుద్దుకునే ఎక్కువ ఉంటుంది అన్నట్టు, ఇంకో డ్రెస్ చేంజ్ చేయాల్సి వస్తుంది. చూడండి వాళ్ళ డాడీతో ముచ్చట పెట్టుకుంటూ తింటుంది. సో ఇదన్నట్టు బ్లాగ్ వచ్చేసి. సో నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ మై ఛానల్.